రెండోసారి నేను పట్నం వెళ్ళినప్పుడు అమృత ఎవరో అబ్బాయితో లేచిపోయిందన్న వార్తతో ఎదురైంది. ఓ కాలేజీకి వెళ్ళిందా? కాదు, ఎవరితోనో లేచిపోయింది. ఈ పాటి గుళ్ళో పెళ్లి చేసుకుని ఏ లాడ్జ్కో వెళ్ళి ఉంటుంది. ఆ తర్వాత అమృత మన ఇంటికి రావటం, అమృతని తీసుకెళ్ళినోడు రావటం, ఇలా అన్ని విషయాలు మీకు తెలుసు. వీటన్నిటిని గుండె రాయి చేసుకుని భరిస్తున్నాను. ఒక వ్యభిచారినిగా కోర్టులో ఫైన్ కడుతూ కనిపించింది. ఈ రాతి గుండా నందిని కోసం తట్టుకుంది. కానీ ఇప్పుడు అమృత మళ్ళీ ఇప్పుడు అమృత నాకు ఏ పరిస్థితిలో కనిపించిందో తెలుసా? నేను వెంకట్రావు ఇల్లు కోసం వెతుకుతుంటే ఒక ఇంటి మేడ మీద గదిలో ఆ అబ్బాయితో ఉంటుంది. ఎవరండి ఆ అబ్బాయి? అదే వాడే. మన ఇంటికి వచ్చి అమృతకి తనకు ఏ సంబంధం లేదని చెప్పాడే వాడే. ఇప్పుడు కూడా అమృత నాన్న నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదని ఏడుస్తుంది. అది ఆ కుర్రాడితో చేస్తుంది సంసారము వ్యభిచారము నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. అమృత ఉంటున్న ఇంటి వానరు అమృత గురించి ఆ అబ్బాయి గురించి తప్పుగా కూడా మాట్లాడలేదు. అమృత నాకు కనిపించిన ప్రతిసారి చాలా పెద్ద తప్పులు చేస్తూ కూడా నేనే తప్పు చేయలేదు నాన్న అని అబద్ధాలు చెప్తూనే ఉంది. ఇంత దారుణమైన కూతురు కానీ ఇంతకాలం మనం పెంచామని తలుచుకుంటానే చచ్చిపోవాలనిపిస్తుంది లక్ష్మి, చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది లక్ష్మి, చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది లక్ష్మి, చచ్చిపోవాలనిపిస్తుంది. పూర్వజన్మలో మనం ఏదో చాలా పెద్ద పాపమే చేస్తుంటాం. అందుకే అమృత లాంటి కూతురు మనకు పుట్టింది. ఛీ! నా
నాన్న పట్నం వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ అక్క నాన్నకు కనిపిస్తుందా నాన్నకు కనిపిస్తుందా అని 100 సార్లు అడిగావు. చూడు, మీ అక్క నాన్నగారికి ఎలాంటి పరిస్థితుల్లో కనిపించిందో విన్నావా? అమ్మా, ఈ కర్రీ వెంగయ్య సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య లేడు కదా. అమ్మయ్యా, ఇవాళ ప్రశాంతంగా కాలేజ్కి వెళ్తాం. అమృత, ఆ రోజు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు కనిపించావు. అసలు నువ్వు ఎక్కడుంటున్నావో కనిపెడతాను. శుభలక్ష్మి, ఏంటి ఇది? ఎప్పుడు నా వెంట తిరగడమేనా? అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళవా? ఆ రోజు అవుట్ హౌస్లో నన్ను చూసావు. రేణుకు చెప్పొద్దని నీ కాళ్ళు కూడా పట్టుకున్నాను. ప్రామిస్ చెప్పనన్నావు. అవును అన్నానే. మా రేణుకకి ఎందుకు చెప్పావు? ఎప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించడమేనా? దానికోసమేనా నువ్వు హాస్టల్లో ఉంటున్నావు? అసలు నేను ఎక్కడుంటే నీకెందుకు? నా గురించి నీకేంటి ఇంట్రెస్ట్? ఎందుకంటే నీ వల్ల, ఆ వికాస్ రేణుకల వల్ల నాకు పిచ్చెక్కిపోతోంది. పుస్తకం తెరిస్తే మీ ముగ్గురు తప్ప నాకు ఇంకేం గుర్తు రావట్లేదు. పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైతే ఇలాగే మతిమరిపు వస్తుంది. మతిమరిపు వచ్చి మెంటల్ కూడా వస్తుంది. బస్తే రాని మెంటల్ హాస్పిటల్కి వెళ్తాను. అది నీకు అనవసరం. అయితే ఇప్పుడు నీకేం కావాలి? వికాస్కి నీకు మధ్య ఏం జరుగుతోంది? ఏమీ జరగడం లేదు. మరి ఇన్ని రోజులు అవుట్ హౌస్లోనే ఎందుకున్నావు? ఇప్పుడు లేనుగా. నీకు హ్యాపీనా? కాఫీ తాగినంత ఈజీగా నేను లేను అంటే నేను నమ్మనే. ఇదే రోడ్లో నువ్వు వికాస్ బైక్ మీద స్టైల్గా కూర్చొని వెళ్ళావు. కాసేపటికి అదే వికాస్ బైక్ మీద రేణుక స్టైల్గా వెళ్ళింది. కాసేపు నువ్వు, కాసేపు రేణుక. అసలు ఏంటి, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. తెలుసుకుని నువ్వేం చేస్తావు? రేణుకకు చెప్పేస్తాను. అలా చెప్తే రేణుక నీ గిఫ్ట్ ఇస్తుందా, లేకపోతే నెల నెల సాలరీ ఇస్తుందా? టాపిక్ డైవర్ట్ చేయకు. ఈరోజు ఎలాగైనా చెప్పాల్సిందే. శుభలక్ష్మి, ఇప్పుడు నీకేం కావాలో అడుగు, చెప్తాను. నేను ఆ రోజు రేణుకని పిలుచుకొని అవుట్ హౌస్లోకి రాగానే నువ్వు ఇల్లు కలిసేసి వెళ్ళిపోయావు కదా. అవును, నువ్వు రేణుకని తీసుకొస్తావని తెలిసే నేను అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయాను. అమ్మా, అంటే నేను ఊహించింది కరెక్టే. నువ్వు ఊహించిన ఇంకో ఇన్ఫర్మేషన్ నీకు చెప్పనా? ఏంటది? ఇప్పుడు నేను ఎక్కడుంటున్నానో నీకు తెలుసా? సాగర్ రూమ్లోనే ఉంటున్నాను. వెళ్ళి రేణుకకు చెప్పుకో. నీకు కావాల్సింది అంతేగా. దానికోసమేగా నువ్వేలా నా వెనక కుక్కలా తిరుగుతున్నావు. నన్ను కుక్కంటావా? మరేమన్నానో నువ్వే చెప్పు. సరేనే, నేను కుక్కనే. అయితే నువ్వు ఇన్ని రోజులు వికాస్ వల్ల అవుట్ హౌస్లోనే ఉన్నావు అంతేగా? అవును. అదే, వికాస్ వల్ల అవుట్ హౌస్లోనే ఎందుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకుని సాగర్నైతే వికాస్తో ఎందుకు తిరుగుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పు. ఏ ఎందుకు చెప్పాలి? నేను అడగకపోయినా సాగర్ దగ్గర ఉంటున్నానని ధైర్యంగా చెప్పావు కదా. అదే ధైర్యంతో ఇప్పుడు చెప్పవే. అవును, ఇన్ని రోజులు నేను వికాస్ అవుట్ హౌస్లోనే ఉంటున్నాను. రేణుక, ఈ సిచ్యుయేషన్ కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. అమృత ఏం చెప్పిందో వినిపించింది కదా, విన్నావు కదా? ఏం చెప్పింది? నేను వినలేదే. అయ్యో, వినలేదా? అమృత అమృత, ఇప్పుడు చెప్పవే, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు? సుబ్బు, మళ్ళీ చీట్ చేసి వెళ్ళిపోయింది నాతో మాటలేంటి? అబ్బా, ఈ ఒక్కసారి అమృత మాట వినవే, అన్ని విషయాలు తెలిసిపోతాయి. నాకు టెన్షన్ తీరిపోతుంది. నాకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడడం నాకు అసహ్యం. నువ్వు మాట్లాడకపోయినా ఇంతసేపు నేను అమృత ఏం మాట్లాడుకున్నామో అది చెప్తుంది. ఆ ఒక్క మాట వినవే. అమృత చెప్పవే, చెప్పు ప్లీజ్. చెప్తాను, నాకేంటి భయం? అబ్బబ్బా, మీ లుక్కుల తర్వాత ముందు అసలు విషయం తెలుసుకోండి. బికాస్ చీటర్ రేణుకని ఎలాగైనా పెళ్లి చేసుకోవద్దని నువ్వైనా చెప్పవే అని సుబ్బలక్ష్మణ్ బ్రతమాలుతుంది.
తెలుసుకోలేని గుడ్డిది అలా గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని సీరియస్గా నువ్వైనా చెప్పవే అంటుంది. అమృత, ఇవన్నీ నేనెప్పుడు చెప్పానే? రేణుకకి కామన్ సెన్స్ లేదు. వారం రోజుల్లో జాబో బిజినెస్ ఏదో ఒకటి చేయమని వికాస్ కండిషన్ పెట్టింది. అది అసలు జరుగుతుందా? రేణుక లవ్ సక్సెస్ కాదని కూడా చెప్పావు కదే. చూడు సుబ్బలక్ష్మి, రేణుక విషయం మనకు అనవసరం. తను నాతో మాట్లాడదు. ఇప్పుడు నేను చెప్పినా విందు. అయినా తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు. మధ్యలో మనకెందుకు? నువ్వు ఈ విషయాలు ఏమీ ఆలోచించకుండా బాగా చదువుకో. బాయ్. ఏవే, అది నోరా మున్సిపాలిటీ చెత్తకుండియా? రేణు, నేను అలా చెప్పలేదే. నోర్ముయ్, నిన్నిలా వదలకూడదే. జూకి తీసుకెళ్లి సింహం బోన్లో వదిలేయాలి. అప్పుడు కానీ నా కోపం చలాడదు. అసలు మీ ప్రేమ గురించి నేను అలా కామెంట్ చేయలేదే. కామెంట్ చేయకపోతే నేను వికాస్కి 1 వీక్ కండిషన్ పెట్టానని దానికి ఎలా తెలుస్తుంది? అది ప్లేట్ మార్చిందే. ప్లేట్ మార్చింది నువ్వు. నేను అలాంటి దాన్ని కాదే, నన్ను నమ్మవే. నీ నోట్లో ఏ విషయం దాగదని తెలుసు కూడా నా ప్రేమ గురించి అన్ని విషయాలు చెప్పాను. అది నా మిస్టేక్. రేణు, అది కాదే. ఏది కాదు? సుబ్బు, నీ వల్ల నా చదువు చాలా డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఇలా రివర్స్ గేమ్ ఆడాను. ఇప్పటికైనా బుద్ధిగా ఉండు. నా జోలికి రాకు. నీ తిట్లు భరించడం నా వల్ల కాదే. సారీ రేణు, సారీనే. ఇంకోసారి నా విషయం దాని దగ్గర డిస్కస్ చేసావో చంపేస్తాను. అలాగే చేయను. సరే రా, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. అమ్మో, నేను రాను. ఆ రోజు డ్రాపింగ్ అని చెప్పే సిటీ అవుట్స్కట్స్లో వదిలేసావు. అయినా నీకు బుద్ధి రాలేదు కదా. ఇప్పుడు వచ్చింది కదా, నువ్వు వెళ్ళు. సరే బాయ్. ఓర్ నాయనో, ఈరోజు ప్రశాంతంగా కాలేజ్కి వెళ్దాం అనుకుంటే అమృతతో తిట్లు, రేణుకతో తిట్లు, పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఏం చేయను? ఈ పువ్వు తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. హాయ్ బేబీ, కర్రీ వెంగయ్య సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. వచ్చావా? రా, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. చూడు బేబీ, వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో తలదూర్చి తిట్లు తింటాం ఎందుకు? నా ప్రేమ విషయంలో తలదూర్చు, తిట్టకుండా ముద్దు ముద్దుగా చూసుకుంటాను కదా. దేవుడా, ఈ వెంగయ్యకి స్పైన్ ఫ్లూ ఎందుకు రావట్లేదు? లవ్ ఫ్లూ అంటుకున్నాక స్వైన్ ఫ్లూ పారిపోవాల్సిందే బేబీ. అంతేనా? ఆ, అయితే నేనే పారిపోతాను. ఏయ్ శుభు, ఏయ్ ఏయ్ శుభు. ఏంటలా చూస్తున్నావు? రేణుక వదిన పెట్టిన 1 వీక్ డెడ్ లైన్లో 3 రోజులు అయిపోయాయి. ఇంకా 4 రోజులు, ఓన్లీ 4 days. నువ్వు ఇంకా ఇలా అలా తిరుగుతూ ఉంటే ప్లాన్ ఎప్పుడు వేస్తావు? ఆ ప్లాన్ని అమలు ఎప్పుడు చేస్తావు? ఏంటి నువ్వు నసపెట్టుకుని వెళ్ళు. నసా కాదన్నయ్య, నేను నిన్ను మోటివేట్ చేస్తున్నాను. రేణుకని పెళ్లి చేసుకుంటే నీ లైఫే కాదు, టోటల్ మన ఫ్యామిలీ లైఫే మారిపోతుంది. అందుకే డెడ్ లైన్ నువ్వెక్కడ మర్చిపోతావేమోనని డేట్లు గుర్తు చేస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమైంది? ఇంట్లో మమ్మీ డాడీ సంగతేమో గానీ నువ్వు నా గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలన్నయ్య. కేర్ ఏంటి? మర్చిపోయావా? ఆడపడుచు కట్నం అన్నయ్య. ఇప్పుడు ఇవన్నీ అవసరమా?
అవసరమని కాదు, డేట్లు గుర్తు చేశా కదా అని ఇది కూడా గుర్తు చేశాను. ఆడపడుచు కట్టిన సంగతి అలా ఉంచు. రేణుక నేను పెళ్లి చేసుకుంటే గానీ నీ పెళ్లి అవ్వదు. ఆ విషయం కూడా నాకు తెలుసు. టెన్షన్ పెట్టకుండా ముందు నన్ను కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు. అలాగే. హలో, ఎవరు? రేఖ, నేనమ్మా. ఎవరు? నేనేనే మనవరాల, గుర్తుపట్టలేదా? తాతయ్యని. ఆ తాతయ్య. పాకెట్ మనీ లేకపోతే తాతయ్య గుర్తుకొస్తాడు. 10 రోజులు ఉంటే లేకపోతే తాతయ్యని మర్చిపోయామన్నమాట. ఓ సారీ తాతయ్య, సారీ. చెప్పింది చాలు. అర్జెంటుగా అమృతతో మాట్లాడాలి. అవుట్ హౌస్కు వెళ్ళి అమృతని పిలుచుకురా. అమృతనా? అవును, అమృతే. వెళ్ళి పిలుచుకురా. ఏ ఫోన్ ఇటీవు. హాయ్ తాతయ్య. వికాస్, మీ ఆరోగ్యం ఎలా ఉంది తాతయ్య? బాగానే ఉందిరా. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? చెప్పలేనురా, పని అవ్వాలి కదా. అవును తాతయ్య, ఆ విలేజ్లో ముందు నేను చెప్పేది విను. అమృతని పిలు. అమృత కాలేజీకి వెళ్ళినట్టుంది తాతయ్య. కాలేజీకి? ఆదివారం కాలేజీ ఏమిటిరా? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినట్టుంది. అవుట్ హౌస్ లాక్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా 1 గంటలో వచ్చేస్తుంది కదరా. మళ్ళీ ఫోన్ చేస్తాను. అది కాదు తాతయ్య, నువ్వు ఇలా ఫోన్ చేసి అమృత అమృత అంటే అమృత ఇంట్లో ఉండాలి కదా. అయినా ఇప్పుడు అమృత పని ఏంటి? నాతో చెప్పు, నేను చెప్తాను. ఏం లేదురా, మొన్న చాలా టెన్షన్గా డల్గా కనిపించింది. విషయం కనుక్కోవటానికి ఒకసారి తనతో మాట్లాడితే నాకు టెన్షన్ ఉండదు. అంతే కదా, నేను మాట్లాడిస్తాను. సరే, అలాగేలే. ఓకే తాతయ్య, బాయ్. ఛే, పాపం అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు. ఏమండి, ఆ దరిద్రం మన ఇంట్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోయినట్లేనా, లేక మళ్ళీ వస్తుందా? ఏమో భాను, వికాస్ ఏ క్షణంలో ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. రేణు ఇంటికి వస్తుందంటే సాగర్ రూమ్కి తీసుకెళ్తాడు. తాతయ్య ఇంటికి వస్తున్నాడు అంటే ఇక్కడికి తీసుకొస్తాడు. ఇప్పుడు అది వెళ్ళింది కదా, ఈసారి ఇంకా మన ఇంటికి రాదులే. పైగా అవుట్ హౌస్ కూడా ఖాళీ చేయించి సామాన్లన్నీ ఆ సాగర్ గారి రూమ్లో పెట్టించాడుగా. అవునండి, సామాన్లతో పాటు అది అక్కడే సెటిల్ అయిపోతే పేడ విరగడైపోతుంది. బాగున్నారా ఆంటీ? ఎలా ఉన్నారు అంకుల్? మేం బాగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు పలకరించావుగా, ఇంకేం బాగుంటాం? అయినా ఎక్కడ పడితే అక్కడ పలకరించడమేనా? అదేంటంటీ అలా అంటారు? మీరు కనిపించారు కదా అని పలకరించాను. ఫార్మాలిటీ కోసం పలకరించావా లేక మన దగ్గర మార్కులు కొట్టేద్దామని ప్లాన్తో పలకరించుంటుంది. చూడు, నీ మర్యాదలన్నీ మావయ్య గారి దగ్గర చెల్లుతాయి, మా దగ్గర కాదు. నువ్వు పలకరించగానే పులకరించిపోయి నువ్వెలా ఉన్నావమ్మా, బయట ఉండడం కష్టమైతే ఇంటికొచ్చేయమ్మా అని ప్రేమగా మాట్లాడతామనుకున్నావా? అలా అనుకునే మాట్లాడిందేమోనే. అలా మాట్లాడడానికి ఇదెవరండి? మన బంధువులమ్మాయా లేక మన రేఖ ఫ్రెండా? ఎవరు నువ్వు? ఎవరివని నీతో ప్రేమగా మాట్లాడాలి? మమ్మల్ని ఇంప్రెస్ చేసి మా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తున్నావేమో, అదేం కుదరదు. అయినా ఇప్పుడు ఎలాగూ సాగర్తో ఉంటున్నావుగా, అతను నిన్ను ప్రేమిస్తున్నాడటగా. చూడమ్మా, సాగర్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్. ఇలా మధ్య మధ్యలో వచ్చి మా ప్రాణాలు తీయకే. అంకుల్, నేనెవరిని ప్రేమించలేదు అంకుల్. సాగర్ కూడా అలాంటి వ్యక్తి కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వే తప్పుడు దానివి, ఇంకా నిన్నెలా అర్థం చేసుకుంటాం? అంటే బాను, నీ ఉద్దేశం వ్యభిచారిణిగా కోర్టుకెళ్ళి ఫైన్ కట్టొచ్చిందనేగా? నువ్వేడిస్తే సింపతితో కరిగిపోయే కేటగిరీ కాదమ్మా మాది. నీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక మేము నీలాగే లోపల చాలా ఏడ్చాం. మళ్ళీ నీ మీద జాలిపడి ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఆ రోజు మా వాడి వల్ల నీకేదో నష్టం జరిగిందని ఆ సాగర్ గడ్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు.
మా నాన్న ప్రెషర్తో నీకు అవుట్ హౌస్లో చోటు ఇచ్చాం. నువ్వు ఉన్నన్ని రోజులు వికాస్కి రేణుకి పెళ్లి అవుతుందో లేదో అని భయపడి చచ్చేవాళ్ళని తెలుసా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళావని తెలియగానే దరిద్రం వదిలిందని సంతోషించాం. నువ్విలా మళ్ళీ కనిపించి మా సంతోషాన్ని దూరం చేయకు తల్లి.